ప్రముఖ ప్రొడ్యూసర్ నిర్మాత బెల్లంకొండ సురేష్ అప్పుల ఊబిలో నుండి బయటకు రాలేకపోతున్నారా? మొన్న మధ్యన స్పీడున్నోడు సినిమా రిలీజ్ అయిన టైంలో ఇదే విషయాన్ని అడిగితే నిర్మాత అన్నప్పుడు ఆటుపోటు సహజమే అనేశారు బెల్లంకొండ. మరి ఇప్పుడు ఏమంటారో తెలియదు కానీ కోటాక్ మహీంద్రా బ్యాంక్ వారు మాత్రం ఆయనకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. ఫిలిం నగర్లోని బెల్లంకొండ ఆఫీస్ను గురువారం ఈవినింగ్ కోటాక్ మహీంద్రా బ్యాంక్ అధికారులు సీజ్ చేశారు. 7 కోట్ల వరకు బ్యాంకు రుణం చెల్లించలేదని అందుకే కార్యాలయాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు. ఇక వడ్డీతో కలిపి మొత్తం రుణం దాదాపు 11 కోట్ల వరకు ఆయన బకాయి పడిపోయారట. ఇదంతా రికవర్ చేయడం కోసం ఆయన లగ్జరీ ఆఫీస్ బిల్డింగ్ ను సీజ్ చేసేశారు. తెలుగులో ఆది, చెన్నకేశవరెడ్డి, లక్ష్మీ నరసింహ వంటి హిట్లు రూపొందించిన బెల్లంకొండ ఆ మధ్య జబర్దస్త్, అల్లుడు సీను, రభస వంటి సినిమాలతో ఘోరంగా దెబ్బతిన్నారు. కొడుకుని హీరో చేయాలనే తపన ఆయన్ని చాలానే ముంచింది అని ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న టాక్. వ్యవహారం ఆస్తి సీజ్ వరకు వచ్చిందంటే విషయం కాస్త సీరియస్ అని చెప్పాలి. చూద్దాం బెల్లంకొండ ఏం చేస్తారో. ఎర్రతోలు కదా స్టైల్గా ఉంటాడనుకుంటున్నావేమో. మాస్, ఊర్రా మాస్.